జగిత్యాల నుంచి సందీప్ ప్రధానంగా ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు చాలా డీటెయిల్డ్ గా హామీలు ఇచ్చుకుంటా పోయింది కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు. కానీ ఇప్పుడు 4 బడ్జెట్లు పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కనీసం మహిళలకు ఏం చేయాలి అన్న దానికి సంబంధించి కనీసం ప్రతిపాదనలు కూడా పెట్టలేని ఒక దుస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా ప్రధానంగా ప్రశ్న వస్తుంది. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ అని భావించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఇవాళ నిన్నటి బడ్జెట్ తర్వాత ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకటే చర్చ. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, కానీ అసెంబ్లీలో దాన్ని ఊసి ఎత్తకపోవడంతో ఇవాళ మహిళా లోకం కూడా తిరగబడే పరిస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లాలో ఇప్పటికే ఇటు పసుపు రైతులు అలాగే సామాజిక అంటే ఈ వరి సంబంధించినటువంటి ఈ రైతాంగం మొత్తం కూడా తిరగబడింది. ఇక మహిళలు కూడా రేపు ఎల్లుండో వాళ్ళు కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి. ఎందుకంటే హామీలు ఇచ్చారు, నెరవేర్చడంలో విఫలమయ్యారనేటువంటిది మహిళలకే వాదన. ఎందుకంటే తాము స్కూటీలు ఎప్పుడు అడగలేదు, డిమాండ్ చేయలేదు, కానీ మీరే ఇస్తామన్నారు. ఇచ్చేటువంటి చెప్పినటువంటి హామీని ఎందుకు నెరవేర్చట్లేదు అనేటువంటిది ఇప్పుడు స్థానికంగా ఈ జగిత్యాల జిల్లా మహిళల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. ఎందుకంటే గత కేసీఆర్ సర్కార్ హయాంలో మహిళా సంఘాలకు సంబంధించి ఢిల్లీలో ఒక సంస్థలు ఒక సర్వే చేసి లిజ్జత్ పాపడ్ అనేటువంటిది మహిళలు తయారు చేసినది దాదాపు కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది. అదే స్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు ఇక్కడ కూడా అనేక ప్రోడక్టులను మహిళా సంఘాల ద్వారా కేటాయించారు. వారు కూడా వివిధ ఉత్పత్తులను ప్రోడక్ట్ చేస్తూ వారంతా కూడా ప్రస్తుతం ఒక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అలవి కాని హామీలు ఇచ్చి ఈ రకంగా మోసం చేయడం సమంజసం కాదని జగిత్యాల జిల్లా మహిళలు అయితే తెలుపుతున్నారు. ఉదాహరణకు ఇవాళనే బీర్పూర్ గ్రామంలో రైతులంతా కూడా ధర్నా చేస్తున్న క్రమంలో బస్సులన్నీ కూడా అక్కడ నిలిచిపోయాయి. ఆ బస్సులోంచి వచ్చినటువంటి ఒక వృద్ధురాలు అక్కడ వీళ్ళ రైతులతో కలిసి బైఠాయించి మీకేంటి, మీ పరిస్థితి ఏంటమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే తమకు రోడ్డు మీద కూర్చున్నట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది, పాలన సరిగ్గా లేకనే కదా అనేటువంటి ప్రశ్న అక్కడ ఆమె నుంచి సమాధానం మనకు రావడం ఆశ్చర్యకరం. ఎందుకంటే ఒక 70 ఏళ్ల వృద్ధురాలే ఆమె సమస్యను సానుకూలంగా గమనిస్తూ చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. అలాగే పూర్తి స్థాయిలో గత కేసీఆర్ సర్కార్ హయాంలో ఇల్లు మొత్తం నిర్మించారు, కేవలము కిటికీలు బిగించడానికి ఈ రేవంత్ సర్కార్కు ఏం ఇబ్బంది అవుతుందంటూ కూడా చాలా మంది ప్రజలు అక్కడ ప్రశ్నించినటువంటి సందర్భాన్ని మనం ప్రత్యక్షంగా ఇవాళ చూసాం. అంటే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇటు మహిళల్లో ఎంత తీవ్రత వ్యతిరేకంగా ఉందో అటువంటిది మరోవైపు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మాకు న్యాయం చేయండి అంటూ అడుగుతున్న మహిళల మీద కూడా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న సందర్భాలు అనేకంగా అనిపించినాయి. ఇటువంటి వైఖరిని మహిళలు ఎట్లా తీసుకుంటున్నారు? ఖచ్చితంగా మనం గవర్నమెంట్ నుంచి వాళ్ళ ఆశా వర్కర్లా తీసుకుంటే వాళ్ళు ఉదయం 7 గంటల నుంచి మహిళల అంటే అందరి సౌభాగ్యం కోసము ఆరోగ్యం కోసం వారంతా డే నైట్ కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఇవాళ రోడ్డు ఎక్కారు. ఎందుకంటే మీరు ఛాయ్ తాగి వచ్చేంత లోపు మీ హామీ నెరవేరుస్తా అని గత ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కుతూ వాళ్ళందరినీ రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు. నిన్న జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి భారీ ర్యాలీలో ఉదయం 7 గంటల నుంచే వారంతా అక్కడ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేయగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి కట్టడి చేసినటువంటి సందర్భం. అలాగే మహిళ ఒక ఆశా కార్యకర్త ఉద్యోగానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో అత్యాచారానికి గురికాగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తే తప్ప నిందితుడిని పట్టుకోలేనటువంటి అసమర్థత ప్రభుత్వం అంటూ ఆశా వర్కర్లు మొన్న కూడా మరొకసారి రోడ్డెక్కారు. జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ ఇలా అనేక ప్రాంతాలు కూడా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ అంటే అందులో పనిచేసేటువంటి ఆధీనంలో ఉన్న మహిళా పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఒక ఆశా కార్యకర్త పరిస్థితి ఈ విధంగా ఉంటే, మరి సామాన్య మహిళలు ఈ విధంగా హామీలు ఇచ్చి మోసం చేసినందుకు వాళ్ళంతా బాధపడుతున్నారో మనకి ఇవాళ అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కూడా ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. తమకు పెట్టేటువంటి అంటే వారికి ఇప్పటికే కోడిగుడ్లు పూర్తి స్థాయిలో అందట్లేదు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో న్యూట్రిషన్ కిట్లు అందించారు. బాలింతల ఆరోగ్యము అలాగే పౌష్టికాహారం అందించినటువంటి సర్కారు ఇప్పుడు వారికి ఎటువంటిది లేదు. రక్తహీనత, పోషకాహార లోపం అనేటువంటిది ప్రధాన సమస్య ఎదుర్కొంటున్న నేపథ్యంలో గత బీఆర్ఎస్ సర్కారు దీన్ని ప్రవేశపెట్టగా నీతి ఆయోగ్ కూడా దీన్ని ప్రశంసించింది. అంటే బాలికలు, మహిళల సంరక్షణ కోసము, బాలింతల సంరక్షణ కోసము నాటి సర్కార్ ఎంత కృషి చేసింది, ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది, అలవి కాని హామీలిచ్చి మోసం చేసింది అనేటువంటిది ఇవాళ నిన్నటి బడ్జెట్ ద్వారా స్పష్టంగా అర్థమైంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజానికం, యావత్ మహిళల కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటోంది. రేపో మాపో ఖచ్చితంగా రోడ్డెక్కి నిలదీసేటువంటి పరిస్థితి. ప్రజాప్రతినిధులు సైతము, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు, అధికారులు సైతము రోడ్డెక్కి తిరగలేని పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి 5 ఇండ్లను మాత్రమే కేటాయించారు. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఖచ్చితంగా ఒక జగిత్యాల జిల్లా నుంచి ప్రధానంగా 4520 ఇండ్లు కేవలం మహిళల పేరుతోటే కేటాయించారు. అందులో 3750 ఇండ్లను
నేరుగా కేటీఆర్ గారే పురపాలక శాఖ మంత్రిగా ఇక్కడ ప్రారంభించి పోయారు. కానీ మిగతా 1200కు పైగా ఉన్నటువంటి ఇళ్లను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. ఇల్లు కట్టారు, కిటికీలు నిర్మించడం మరిచారనే చందంగా ఇప్పుడు కరెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. మరి కారణం ఏంటి? కేసీఆర్ కట్టించడమే తప్పైతే తాము ఎటువంటి శిక్షకైనా సిద్ధమంటూ ఆ మహిళలు కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి. ఇంత సిచ్యువేషన్ జగిత్యాల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకొంది. మరి ఎందుకు ఇంత కక్ష కట్టారు? బంగారం ఇస్తామని మీరే మోసం చేశారు, తమకు 2500 ఇస్తామన్నారు, అది మోసం చేశారు. కులం బంగారం అంటే ఇస్తామని మీరే ప్రధానంగా చెప్పారు. నిన్నటి వరకు కూడా ఏదో సమయంలో ఏదో విధంగా హామీలు అమలు చేసే అవకాశం ఉంది అని భావించిన పరిస్థితి ఉంది. కానీ ఒక స్పష్టత వచ్చేసింది. ఇక ఇవి తులం బంగారానికి సంబంధించి కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది, మహాలక్ష్మికి సంబంధించి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది, అనేక అంశాలకు సంబంధించి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముందు ఇవి అమలు కావు అనే సంకేతాలను చాలా స్పష్టంగా ఇచ్చింది ప్రభుత్వం. మరి ఇక ముందు పరిస్థితి ఎట్లా ఉండబోతోందని భావించాలి? ఇప్పటికే మహిళలంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వ వైఖరి మీద. రైట్, ఖచ్చితంగా. అంటే ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినప్పటికీ కూడా బస్సుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల జగిత్యాల జిల్లాలోనే దాదాపు 10లకు పైగా గొడవలు జరిగాయి. ఏకంగా సంక్రాంతి సీజన్లో గోదావరి నుంచి వస్తున్నటువంటి ఒక మహిళ జగిత్యాలకు చేరుకోగానే బస్సులో దాదాపు 110 మందికి పైగా ఉండడంతో ఆమె బస్సులోనే స్పృహ తక్కి పడిపుగా అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించగా ఆమె 2 రోజుల పాటు ట్రీట్మెంట్ అయిన విషయాన్ని ప్రజలందరికీ, రాష్ట్రంగా మొత్తానికి కూడా తెలుసు. అంటే ఈ రకమైన పరిస్థితి, అంటే ఉచితం చెప్తున్నప్పటికీ కూడా బస్సుల సంఖ్య తగ్గించడము, సమయానికి సరిపడ బస్సు లేకపోవడం అనేటువంటిది తీవ్రమైన ఆందోళన కలిగించే అంశం. ఒకవైపు కాస్త సంతోషంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో బస్సులు లేకపోవడంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తులం బంగారం అంశం దాన్ని పూర్తిగా ప్రజలు, ఈ మహిళలు మర్చిపోవాల్సిన పరిస్థితి. ఇవాళ కూడా ఈ రైతు వేదికగా అనేక మంది నిలదీశారు. యావత్ రాష్ట్రంలో అలాగే జగిత్యాల జిల్లాలో ప్రధానంగా ఈ ఎవరైతే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు ఉన్నటువంటి వారు ఉన్నారో ఇప్పటికే ఈ సర్కార్ వచ్చిన తర్వాత అతి కొద్ది మాత్రమే పొందారు. ఆ పొందిన వారిలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కారణము గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాల జిల్లా మట్టుకు మాత్రం ప్రధానంగా ఏ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలు ఎవరైనా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచితే వారికి ఒక చీరను బహుమానంగా, ఆడబిడ్డ కానుకగా సొంతంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉండేది. కానీ ఇప్పుడు అసలు పూర్తి స్థాయిలో కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితి, తులం బంగారం మూసేలేనటువంటి పరిస్థితి, అసలు ఇస్తారా లేదా ఎవరిని అడగాలో తెలియదు. ఒకవేళ చెక్కులు పంపిణీ చేసినా కూడా భారీ బందోబస్తు మధ్య చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ నిలదీస్తే వాళ్ళు చెక్కులు ఎక్కడ నిలిపివేస్తారంటూ అదొక భయం. ఇలాంటి సమస్యలతో ఈ యావత్ మహిళా లోకం అయితే ప్రస్తుతం ఎదుర్కొంటుంది. ఏది ఏమైనప్పటికీ రానున్న 2-3 రోజుల్లో యావత్ మహిళా లోకం అయితే ఈ రేవంత్ కాంగ్రెస్ సర్కార్ పైన ఖచ్చితంగా తిరగబడుతున్నారు. బాలికలతో పాటు యువతులు, స్కూటీలు ఇస్తామన్న యువతులు కూడా ఖచ్చితంగా రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేయబోతున్నారు. స్వేచ్ఛ.